హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏపీ మొత్తం అయితే ఒక ప్రణాళికతో అయితే ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గానికి వచ్చేసరికి మనం ఒక్కసారి అయితే ఇక్కడ గమనించవచ్చు. పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి, దాదాపు 38 కోట్ల వ్యయంతో అయితే ఈ 100 పడకల ఆసుపత్రి అయితే నిర్మిస్తున్నారు. దీనికి గాను ఈ హాస్పిటల్కి గాను 66 పోస్టులు, అంటే లోకల్లో ఉండే వాళ్ళకి ఎవరైతే ఈ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారో వీళ్ళకి 66 పోస్టులు అయితే తొందరలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అదేవిధంగా పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఆల్రెడీ ప్రీవియస్ గా మన ఎలక్షన్ ముందప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పిఠాపురాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం వాస్తవ్యులకైతే హామీ ఇచ్చారు. పిఠాపురానికి వెంటనే రోడ్లు అయితే శాంక్షన్ చేపించారు పవన్ కళ్యాణ్ గారు. రోడ్లు అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఈ పాటికి ఆల్మోస్ట్ కంప్లీట్ కూడా అయిపోతుంటుంది. అండ్ అదేవిధంగా గతంలో మనం చూసుకుంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే ఢిల్లీకి అయితే వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ రైల్వే మినిస్టర్ని అయితే కలవడం జరిగింది. సెంట్రల్ రైల్వే మినిస్టర్ని కలిసి ఏపీ వరకు రైళ్ల ఆవశ్యకత, అంటే ఇంకా కొన్ని రైల్స్ కావాలి, పుణ్యక్షేత్రాలైనటువంటి తిరుపతికి రైళ్లు కావాలి, కొంచెం ఎక్స్ట్రా రైల్స్ కావాలని అడిగారు. అదేవిధంగా పిఠాపురానికి కూడా ఒక ట్రైన్ అయితే కావాలి. దత్తాత్రేయ స్వామి ఉంటారు అక్కడ. పిఠాపురం కూడా ఒక పుణ్యక్షేత్రం కాబట్టి పిఠాపురానికి కూడా ట్రైన్ అందుబాటులో ఉండాలి, కొంచెం ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండాలని చెప్పారు. అదేవిధంగా పిఠాపురంలో ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా కావాలని చెప్పి శాంక్షన్ చేయించుకున్నారు. ఇలా మనం గమనిస్తే ప్రీవియస్ గా మనం బస్ స్టాండ్ కూడా చూసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ ఎలక్షన్స్ ముందు బస్ స్టాండ్ ఎలా ఉందో, ఎలక్షన్స్ తర్వాత బస్ స్టాండ్ ఎలా ఉందో ఆల్రెడీ మనం అయితే ఒక వీడియో చేసాం. అది కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే సొంత నియోజకవర్గానికి చాలా అభివృద్ధి పరంగా అయితే దూసుకొని పోతున్నారని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే కనపడుతున్నాయి. సెంట్రల్లో వెళ్ళినప్పుడు, మన ఢిల్లీ వెళ్ళినప్పుడు, ఏపీ మొత్తం కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏపీ కోసమే కాకుండా స్పెషల్గా ఆయన నియోజకవర్గానికి ట్రైన్ కావాలని చెప్పేసి, ఆయన నియోజకవర్గానికి రైల్వే ఫ్లైఓవర్స్ కావాలని చెప్పేసి అయితే రిక్వెస్ట్ చేసి సెంట్రల్ రైల్వే మినిస్టర్ దగ్గర నుంచి వెంటనే ఫండ్స్ కూడా తేవడం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నాయి ఇవన్నీ. అదేవిధంగా పిఠాపురాన్ని అయితే భవిష్యత్తులో ఆంధ్ర మొత్తం మీద ఉన్న నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో టాప్ మోడల్ నియోజకవర్గాన్ని పిఠాపురం చేయాలని, పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దాలని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే అనుకుంటున్నారు. అదే విధంగా అదే పదంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే దూసుకొని పోతున్నారని చెప్పి ఇక్కడైతే మనకు కనపడుతుంది. దాదాపు 38 కోట్ల 22 లక్షల దాదాపు 38 కోట్ల 32 లక్షల 37 వేల రూపాయలు ఈ 100 పడకల ఆసుపత్రికి అయితే అలా చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనం ఒకసారి పోస్టులు కూడా గమనించవచ్చు, ఏమేమి పోస్టులు కావాలని చెప్పేసి. థియేటర్ అసిస్టెంట్ ఒక 4 పోస్టులు కావాలి. అవుట్ సోర్సింగ్ 15,000 శాలరీ అయితే ఇక్కడైతే ఇవ్వబడుతుంది. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసి ఒక 3 కావాలి. అదేవిధంగా వాళ్ళ శాలరీ వచ్చేసి 28,000 ల్యాబ్ టెక్నీషియన్స్కి అయితే ఉన్నాయి. డార్క్ రూమ్ అసిస్టెంట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. వాళ్ళకి 18,500 శాలరీ అయితే ఉంటుంది. ఇలాగా దాదాపు మొత్తంగా ఒక 96 పోస్టులు, మొత్తం టోటల్గా ఒక 96 పోస్టులు అయితే పిఠాపురంకి లోకల్లో ఉండే వాళ్ళకైతే లభిస్తున్నాయి అని చెప్పడంలో ఆశ్చర్యం చెప్పాల్సిన. పిఠాపురం లోకల్ వాళ్ళలో పిఠాపురంలో ఉండే లోకల్ వాళ్లకు ఈ పోస్టులు వస్తున్నాయని చెప్పడంలో చాలా ఆనందకరంగా అయితే పిఠాపురం వాస్తవులు అయితే ఉంటారు. డెఫినెట్ గా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఏపీలో ఉండే నెంబర్ 1 మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దుతారని చెప్పేసి చాలా క్లియర్ గా అయితే మనకైతే కనపడుతుంది.